Hello friends, welcome to the another interesting video on price action. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు బయింగ్ సెటప్ ని ఐడెంటిఫై చేసి బై చేయడం జరుగుతుంది. అలాగే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కన్ఫర్మేషన్ తీసుకుని సెల్ చేయడం జరుగుతుంది. కానీ బై సైడ్ సెటప్ ని ఐడెంటిఫై చేసి బై చేసినా కూడా మార్కెట్ రివర్స్ అవుతూ స్టాప్ లాస్ ని హిట్ చేస్తుంది. లేదా స్టాప్ లాస్ ని హిట్ చేసిన తర్వాత మార్కెట్ అప్ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో బిగినర్ ట్రేడర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నింది, కన్ఫర్మేషన్ తీసుకునే కదా బై చేశాను, స్టిల్ మార్కెట్ నా స్టాప్ లాస్ని ఎందుకు హిట్ చేసింది, ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని ఆలోచిస్తారు. ఎంతగా మార్కెట్ని చూస్తూ ఆలోచిస్తూ ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద బిగినర్ ట్రేడర్స్కి ఇలా ఎందుకు జరిగింది అనే క్లారిఫికేషన్ దొరకదు. సో అందుకే ఈ వీడియోలో నేను మార్కెట్లో ఇలా ఎందుకు జరుగుతుంది అండ్ ఇలాంటి మిస్టేక్స్ని ఎలా అవాయిడ్ చేయాలి అని లాజిక్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ బ్రేక్అవుట్ని చూసినా మీ మైండ్లో ఈ బ్రేక్అవుట్ ఇక్కడ ఎందుకు వచ్చింది అనే క్లారిటీ మీకు దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ని మీరు మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మాత్రమే ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వచ్చింది. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది. అప్ ట్రెండ్ తర్వాత మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ చేస్తూ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది, ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది అని ఈ ప్రైస్ లెవెల్స్ లో బై చేయడం జరుగుతుంది. ఇక్కడ బై చేసిన వాళ్ళని 2 గ్రూప్స్ గా మనం డివైడ్ చేయవచ్చు. ఒకటి నోవిస్ ట్రేడర్స్ అంటే బిగినర్ ట్రేడర్స్, 2 ప్రొఫెషనల్ ట్రేడర్స్. ట్రేడింగ్ లో మీరు ఒక పాయింట్ ని చాలా క్లియర్ గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక ప్రైస్ లెవెల్స్ లో బ్రేక్అవుట్ వచ్చింది అంటే ఆ బ్రేక్అవుట్ వెనకాల ఖచ్చితంగా ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారు. ప్రొఫెషనల్ ట్రేడర్స్ వల్ల మాత్రమే బ్రేక్అవుట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. రీటైల్ ట్రేడర్స్ బై చేస్తే బ్రేక్అవుట్స్ రావు, ప్రొఫెషనల్ ట్రేడర్స్ బై చేస్తే మాత్రమే బ్రేక్అవుట్స్ అనేవి వస్తాయన్నమాట. ప్రొఫెషనల్ ట్రేడర్స్ దగ్గర ఫండ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మార్కెట్ ని మూవ్ చేయవచ్చు. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ని మార్కెట్ మేకర్స్ అని కూడా అంటారు. ఈ పాయింట్ ని మీరు గుర్తు పెట్టుకోవాలి. సో అలా అయితే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇక్కడ ఎంటర్ అయ్యారు కాబట్టి నేను కూడా ఇక్కడ ఎంటర్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుండి అప్సైడ్ కి వెళ్ళవచ్చు అనే ఒక జనరల్ ఒపీనియన్ రీటైల్ ట్రేడర్స్ కి ఉంటుందన్నమాట. కానీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ బ్రేక్అవుట్స్ ని 2 రీజన్స్ కి క్రియేట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఎందుకంటే మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ లేనిదే ఈ బ్రేక్అవుట్ వెనకాల ఉన్న సైకాలజీని మీరు అండర్స్టాండ్ చేసుకోలేరు. అందుకే మెజారిటీ ఆఫ్ ద బిగినర్ ట్రేడర్స్ బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్ డౌన్స్ లో ఫెయిల్ అవుతారు అండ్ మార్కెట్ లో బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్ డౌన్స్ వర్క్ అవ్వదు అనే డిసిషన్ కి వచ్చేస్తారన్నమాట. కానీ మార్కెట్ లో బ్రేక్అవుట్స్ వర్క్ అవుతాయి, బ్రేక్ డౌన్స్ వర్క్ అవుతాయి. దాని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి అని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫెయిల్ అయిపోతారు. సో ఈ బ్రేక్అవుట్ వెనకాల ఉన్న సైకాలజీని బ్రేక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇక్కడ బ్రేక్అవుట్ క్రియేట్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇక్కడ క్రియేట్ చేసిన బ్రేక్అవుట్ ని చూసి చాలా మంది బిగినర్ ట్రేడర్స్ కూడా ఎంటర్ అవుతారు. బిగినర్ ట్రేడర్స్ అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇద్దరు కూడా ఒక ప్రైస్ లెవెల్స్ లో ఎంటర్ అవుతున్నారు అంటే మార్కెట్ లో డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందో ప్రైస్ ఆటోమేటికలీ అప్సైడ్ కి మూమెంటం చేస్తుంది. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ బ్రేక్అవుట్ ని క్రియేట్ చేయడానికి ముందే చాలా తక్కువ ప్రైస్ లో అంటే ఈ ప్రైస్ లెవెల్స్ లో గానీ లేదా ఈ ప్రైస్ లెవెల్స్ లో గానీ ఆల్రెడీ బై చేసి పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు ప్రొఫెషనల్ ట్రేడర్స్ సెల్ చేయాలి. మార్కెట్ లో బై చేసిన తర్వాత సెల్ చేయాలి కదా. సెల్ చేయాలి అంటే మార్కెట్ లో లిక్విడిటీ ఉండాలి. రీటైల్ ట్రేడర్స్ గురించి మాట్లాడితే రీటైల్ ట్రేడర్స్ 500 క్వాంటిటీ 600 క్వాంటిటీ ఇలా బై చేస్తూ ఉంటారు అండ్ సెల్ చేస్తూ ఉంటారు. 500 క్వాంటిటీ 600 క్వాంటిటీకి ఎటువంటి లిక్విడిటీ ఇష్యూ కూడా రాదన్నమాట. కానీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ దగ్గర హ్యూజ్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ప్రొఫెషనల్ ట్రేడర్స్ కి లిక్విడిటీ అనేది అవసరం. ప్రొఫెషనల్ ట్రేడర్స్ సెల్ చేస్తున్నాడు అంటే దాన్ని బై చేయడానికి ఎవరైనా ఉండాలి కదా, అప్పుడే ఆ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. సో ప్రొఫెషనల్ ట్రేడర్స్ చాలా తక్కువ ప్రైస్ లోనే కొని పెట్టుకుని ఉంటారు. మార్కెట్ కొంతవరకు అప్సైడ్ కి వెళ్ళిన తర్వాత ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ని ఇలా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు అగైన్ బిగినర్ ట్రేడర్స్ ఈ బ్రేక్అవుట్ ని చూసి ఎంటర్ చేస్తారన్నమాట. కానీ ఈసారి ప్రొఫెషనల్ ట్రేడర్ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి ఈ బ్రేక్అవుట్ ని క్రియేట్ చేశాడన్నమాట. మార్కెట్ ఆల్రెడీ అప్సైడ్ కి వెళ్ళింది కాబట్టి బిగినర్ ట్రేడర్స్ మైండ్ లో బై చేయాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఆ ఇంటెన్షన్ అలాగే ఉన్నప్పుడు ఒక బ్రేక్అవుట్ వచ్చింది అంటే బిగినర్ ట్రేడర్స్ ఇక్కడ బై ఆర్డర్స్ ని ప్లేస్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ ట్రేడర్స్ సెల్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. అప్పుడేమవుతుంది, సెల్లింగ్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రైస్ లెవెల్స్ లో డిమాండ్ తగ్గుతుంది కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ ఇక్కడ బై చేసిన వాళ్ళందరి స్టాప్ లాసెస్ ని హిట్ చేస్తుంది.
స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మార్కెట్లో అగైన్ డిమాండ్ క్రియేట్ అయ్యింది అంటే అగైన్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎంటర్ అయ్యారు అంటే మార్కెట్ అప్సైడ్ మూమెంటం ని కంటిన్యూ చేస్తుంది, లేదా మార్కెట్ అలాగే డౌన్ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తుంది. సో ఒక బ్రేక్అవుట్ ని మీరు చూసేటప్పుడు ప్రొఫెషనల్ ట్రేడర్స్ ని మైండ్ లో పెట్టుకోవాలి. ఇక్కడ ప్రొఫెషనల్ ట్రేడర్ ప్రాఫిట్ ని బుక్ చేయడానికి ట్రై చేస్తున్నారా, లేదా మార్కెట్ ని అప్సైడ్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారా అని. సో ప్రొఫెషనల్ ట్రేడర్ యొక్క మైండ్ సెట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ప్రైస్ యాక్షన్ లో డీప్ నాలెడ్జ్ ఉండాలి. సెకండ్ థింగ్ వాల్యూమ్ ఎలా వర్క్ అవుతుంది అని తెలియాలి. అండ్ ఈ రెండింటితో పాటు వెరీ ఇంపార్టెంట్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఈ 3 థింగ్స్ ఉన్నట్టయితే ఓన్లీ ప్రైస్ యాక్షన్ ని మాత్రమే చూసి ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇక్కడ ప్రాఫిట్ ని బుక్ చేస్తున్నారా, లేదా ప్రొఫెషనల్ ట్రేడర్స్ మార్కెట్ ని అప్సైడ్ కి తీసుకువెళ్తున్నారా అనేది అండర్స్టాండ్ అవుతుంది. కానీ బిగినర్ ట్రేడర్స్ కి ప్రైస్ యాక్షన్ డీప్ నాలెడ్జ్ ఉండదు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. కాబట్టి ఒక బ్రేక్అవుట్ లో ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క మైండ్ సెట్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి డిఫికల్ట్ అవుతుంది. కానీ ఈ వీడియో యొక్క మోటివ్ ప్రాబ్లమ్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది మాత్రమే కాదు, మీకు ఒక సొల్యూషన్ ఇవ్వాలి అనేదే ఈ వీడియో యొక్క మోటివ్. సో ఒక సింపుల్ అండ్ బేసిక్ మెథడ్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మెథడ్ తో మీరు ఇక్కడ వచ్చిన బ్రేక్అవుట్ లో ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అని మీకు తెలిసిపోతుంది. ఇప్పటి వరకు మీరు వీడియోని చూసారు కదా. సో ఇక్కడ మనం డిస్కస్ చేసిన సైకాలజికల్ పాయింట్స్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నేను కొత్తగా నేర్చుకున్నాను అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు మనం ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క పార్టిసిపేషన్ ని ఎలా తెలుసుకోవాలి అని చూద్దాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కి సేమ్ చార్ట్ ని తీసుకున్నాను. ఒక ప్రైస్ లెవెల్స్ లో బ్రేక్అవుట్ వస్తూ ఉంది అంటే ఈ ప్రైస్ లెవెల్స్ లో ప్రొఫెషనల్ ట్రేడర్స్ వాళ్ళ ప్రాఫిట్ ని బుక్ చేస్తూ మార్కెట్ ని డౌన్ సైడ్ కి పుష్ చేస్తారా, లేదా ఇక్కడ ప్రొఫెషనల్ ట్రేడర్స్ మార్కెట్ ని ఇక్కడ నుండి అప్ సైడ్ కి తీసుకువెళ్తారా అని వాల్యూమ్స్ ని బట్టి తెలుసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, వాల్యూమ్స్ అనేది మార్కెట్ లో ఒక సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. బయ్యర్స్ అండ్ సెల్లర్స్ యొక్క యాక్టివిటీని తెలుసుకోవడానికి వాల్యూమ్స్ పై డిపెండ్ అవ్వడంలో ఎటువంటి ఇష్యూ కూడా లేదు. ఎందుకంటే ఒక పర్టికులర్ క్యాండిల్ లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ బయ్యర్స్ విన్ అవుతున్నారా లేదా సెల్లర్స్ విన్ అవుతున్నారా అనే దాన్ని వాల్యూమ్స్ మాత్రమే ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్ లో జనరేట్ అవుతున్న వాల్యూమ్స్ ని బట్టి ఈ పర్టికులర్ బ్రేక్అవుట్ లో ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క సైకాలజీని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ అప్సైడ్ కి వెళ్ళిన తర్వాత కొంతసేపు ఇక్కడ కన్సాలిడేట్ చేసింది. కన్సాలిడేషన్ తర్వాత ఈ బుల్లిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ ని ఇచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ లో మీరు గమనించారంటే వాల్యూమ్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో ఈ బ్రేక్అవుట్ లో ప్రొఫెషనల్ ట్రేడర్స్ కూడా ఎంటర్ అయ్యారు. ప్రైస్ ని ప్రొఫెషనల్ ట్రేడర్స్ అప్ సైడ్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పవచ్చు. అయితే ఈ క్యాండిల్ లో జనరేట్ అయిన వాల్యూమ్స్ ఎంత ఉంటే కన్సిడర్ చేసుకోవచ్చు అనే డౌట్ మీకు ఉంటుంది. వెరీ సింపుల్, బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్ లో జనరేట్ అయిన వాల్యూమ్ అనేది ప్రీవియస్లీ జనరేట్ అయిన 2 to 3 క్యాండిల్స్ వాల్యూమ్స్ కి ఇంకా ఎక్కువగా ఉండాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్ ని చూడండి, లాస్ట్ 5 క్యాండిల్స్ కి ఇంకా ఎక్కువగా ఉంది. విచ్ మీన్స్ ప్రీవియస్లీ జనరేట్ అయిన వాల్యూమ్స్ కి ఇంకా ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ లో వచ్చిన వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్ ని ఆలోచించడం లేదు, ప్రొఫెషనల్ ట్రేడర్స్ మార్కెట్ ని అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం. రీసెంట్లీ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ సెటప్ ని నేను షేర్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ తర్వాత అప్ సైడ్ కి మూమెంటం చేయవచ్చు అని. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ తర్వాత ఆల్మోస్ట్ 500 పాయింట్స్ అప్ సైడ్ కి మూమెంటం చేసింది. ఇది మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ మార్కెట్ లో ఉన్నప్పుడు షేర్ చేసిన సెటప్ అన్నమాట. ఈ సెటప్ ని నేను షేర్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నింది. ఒకటి, బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ లెవెల్స్ లో ఒక బేస్ ని క్రియేట్ చేసింది. మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్ కి వచ్చినప్పుడల్లా ఒక అప్ సైడ్ మూమెంటం ని ఇస్తుంది. అండ్ ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క వాల్యూమ్ ని మీరు చూసారు అంటే లాస్ట్ 5 to 6 క్యాండిల్స్ కి ఇంకా ఎక్కువగా జనరేట్ అయింది. విచ్ మీన్స్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ ప్రైస్ లెవెల్స్ లో బై చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని వాల్యూమ్స్ ఇక్కడ ఇండికేట్ చేస్తూ ఉందన్నమాట. మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్స్ లో బ్రేక్అవుట్ ఇచ్చినా, లేదా మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేసిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినా, ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ లో ఉన్న వాల్యూమ్స్ ని గమనించాలి. అప్పుడే అండర్స్టాండ్ అవుతుంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇక్కడ లాంగ్ వెళ్తున్నారా లేదా ప్రాఫిట్ ని బుక్ చేస్తున్నారా అని. ఈ ఎగ్జాంపుల్ ని మీరు చూడండి. బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుండి డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ ఉండింది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తుంది అని ఇలా ఒక ట్రెండ్ లైన్ ని డ్రా చేసి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ లో ఎంటర్ చేసుంటే మార్కెట్ కొంతవరకు డౌన్ సైడ్ మూమెంటం చేసి ఇక్కడ నుండి అప్ సైడ్ కి మూమెంటం చేసింది. సో ఈ బ్రేక్ డౌన్ లో ఎవరైతే బిగినర్ ట్రేడర్స్ ఎంటర్ అయ్యారో వాళ్ళ స్టాప్ లాసెస్ ఈ ప్రైస్ లెవెల్స్ లో ఉంటుంది, లేదా మాక్సిమం ఈ ప్రైస్ లెవెల్స్ లో ఉంటుంది. మార్కెట్ అప్ సైడ్ కి మూమెంటం చేస్తూ వాళ్ళ స్టాప్ లాసెస్ ని హిట్ చేసింది అనమాట. సో ఇక్కడ సెల్ చేసిన ప్రొఫెషనల్ ట్రేడర్స్ కానీ, ఇక్కడ సెల్ చేసిన ప్రొఫెషనల్ ట్రేడర్స్ కానీ వాళ్ళ ప్రాఫిట్ ని ఇక్కడ బుక్ చేయాలి కాబట్టి ఈ బ్రేక్ డౌన్ ని ఇక్కడ క్రియేట్ చేశారనమాట. ఈ బ్రేక్ డౌన్ ని చూసి చాలా మంది ఇక్కడ సెల్ చేసి ఉంటారు. కానీ ఈ బ్రేక్ డౌన్ కి ఉన్న వాల్యూమ్ ని మీరు గమనిస్తే ప్రీవియస్లీ జనరేట్ అయిన వాల్యూమ్స్ కి ఇంకా
ఈ బ్రేక్ డౌన్ లో వాల్యూమ్స్ అనేది చాలా తక్కువగా ఉంది, విచ్ మీన్స్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇక్కడ ఇంట్రెస్టెడ్ లేరు సెల్ చేయడానికి, మార్కెట్ ని డౌన్ సైడ్ తీసుకెళ్ళడానికి ఇంట్రెస్టెడ్ లేరు. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి మాత్రమే ఈ బ్రేక్అవుట్ ని ఇక్కడ క్రియేట్ చేశారన్నమాట. ఇప్పుడు ప్రొఫెషనల్ ట్రేడర్స్ కి లిక్విడిటీ అనేది ఎక్కువగా జనరేట్ అయింది, ఎందుకంటే ఈ బ్రేక్ డౌన్ ని చూసి చాలా మంది ఇక్కడ సెల్ ఆర్డర్ ని పెట్టుంటారు, ఇక్కడ సెల్ ఆర్డర్స్ ని పెట్టుంటారు. కాబట్టి ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈజీలీ వాళ్ళ ప్రాఫిట్స్ ని బుక్ చేసేసుకున్నారు. ఇక్కడ ట్రాప్ అయింది ఎవరు? బ్రేక్ డౌన్ ని చూసి ఎంటర్ అయిన బిగినర్ ట్రేడర్స్. నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, ఒక్క పాయింట్ మాత్రం మీరు క్లియర్లీ మార్కెట్ లో అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా ట్రెండ్ కంప్లీట్ అయిన తర్వాత లేదా మార్కెట్ అప్సైడ్ కి వెళ్లిపోయిన తర్వాత బై చేయరు. మార్కెట్ మొమెంటం చేయడానికి ముందే బై చేసి పెట్టుకుంటారనమాట. మార్కెట్ మొమెంటం చేసిన తర్వాత ఒకటి వాళ్ళు అగైన్ క్వాంటిటీని యాడ్ చేసి మార్కెట్ ని అప్సైడ్ కి పుష్ చేస్తారు, లేదా మార్కెట్ కొంతవరకు అప్సైడ్ మొమెంటం చేసిన తర్వాత ఒక ఫేక్ బ్రేక్అవుట్ ని ఇచ్చి ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ ని ఇన్వైట్ చేస్తూ తర్వాత ప్రొఫెషనల్ ట్రేడర్స్ వాళ్ళ ప్రాఫిట్ ని బుక్ చేసుకుంటారు అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఒక బ్రేక్అవుట్ ని మీరు చూసేటప్పుడు ఆ బ్రేక్అవుట్ వెనకాల ఉన్న సైకాలజీని అండర్స్టాండ్ చేసుకుని ప్రొఫెషనల్ ట్రేడర్స్ ని మైండ్ లో పెట్టుకుని వాల్యూమ్స్ ని అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ బై చేయాలా లేదా ఈ బ్రేక్అవుట్ ని మీరు అవాయిడ్ చేయాలా అనే డిసిషన్ ని మీరు తీసుకోవాలన్నమాట. సో ఎప్పుడు కూడా బ్రేక్అవుట్స్ వచ్చేటప్పుడు వాల్యూమ్స్ ని గమనించండి. వాల్యూమ్స్ మార్కెట్లో ఒక సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. వాల్యూమ్స్ ని బిలీవ్ చేసి ట్రేడ్ చేయడంలో ఎటువంటి రాంగ్ కూడా లేదు. ఇలా మీరు ట్రేడ్ చేస్తూ మీ ఎక్స్పీరియన్స్ ని పెంచుకునేటప్పుడు ఒక బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ని చూసేటప్పుడే అక్కడ ఉన్న సెంటిమెంట్, అక్కడ ఉన్న సైకాలజీ మీకు అండర్స్టాండ్ అవుతుంది. అప్పుడు మీరు ఏ ఒక కన్ఫర్మేషన్ కూడా లేకుండా ఓన్లీ నేకెడ్ ప్రైస్ యాక్షన్ ని మాత్రమే బిలీవ్ చేసి విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ అని డిసైడ్ చేయవచ్చు. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్ కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటుంది, ఎందుకంటే ఈ కంప్లీట్ కాన్సెప్ట్ అనేది బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మధ్య ఉన్న గ్యాప్ ని అండర్స్టాండ్ చేసుకోవడంలా ఉంటుంది. ఇన్ కేస్ మీరు వీడియోని చూసేటప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ అండర్స్టాండ్ అవ్వలేదు అంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన పాయింట్స్ మీకు కొత్తగా ఉండింది అంటే, మార్కెట్ రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు మీరు నేర్చుకున్నారు అని మీకు అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. లైక్స్ ఎక్కువగా వచ్చింది అంటే ఫ్యూచర్ లో ఈ కాన్సెప్ట్ లో ఇంకా కొన్ని వీడియోస్ ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. Thank you so much for your time. I will see you with another interesting video.